భారతదేశంలో చాలా చోట్ల శ్రీరామనవమి ఉత్సవాలు చేస్తారు. ఎక్కువగా తెలుగు రాష్ట్రాల్లో, తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా శ్రీరామనవమి ఉత్సవాలు చాలా వైభవంగా చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఒక దేవాలయంలో నిత్య నైవేద్యాలు జరుగుతూ ఉన్నా కూడా శ్రీరామనవమి అంటే రామాలయం లేని ఊరు కాదు. మీరెక్కడైనా గమనించి తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఊర్లో కూడా 2, 3 రామాలయాలుంటాయి. ఎక్కువ శివాలయాలు, విష్ణాలయాల కంటే రామాలయాలే ఎక్కువగా ఉంటాయి చాలా గ్రామాల్లో. శ్రీరామనవమి రోజున తప్పకుండా రాముల వారి కళ్యాణం చేస్తారు. కళ్యాణం ఎందుకు చేస్తారంటే, సాక్షాత్ విష్ణు స్వరూపుడైనటువంటి శ్రీరాముడు మానవుడిగా జన్మించాడు. లోక కళ్యాణం ఆయన రాజ్య పరిపాలన చేశాడు. తన రాజ్యంలో ప్రజల్ని చాలా బాగా చూసుకున్నటువంటి మహానుభావుడు ఆయన. అది మనకి రామాయణం చదివితే తెలుస్తుంది. అందుకే రామ అనేటువంటి అక్షరాలు 2 అక్షరాలు రా అనేటువంటిది రా మ అనే 2 అక్షరాలు పలికితే సర్వ పాపాలు కూడా తొలగిపోతాయి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాలని ఇది చదివితే చాలు 1000 సార్లు విష్ణు సహస్రనామ పారాయణం చేసినంత ఫలితం లభిస్తుంది. రామ అని పలికితే చాలు సర్వభయాలు కూడా తొలగిపోతాయి. నువ్వు రామనామం ఎంత జపం చేస్తే నీకు ఆంజనేయ స్వామి నీకు అంత అనుగ్రహాన్ని ఇస్తాడు. అంటే రామ శబ్దం అనేటువంటి చాలా విశిష్టమైనటువంటిది. రా అని పలికితే చాలట మన శరీరంలో ఉన్న పాపాలన్నీ బయటికి పోయి మా అనేటువంటి అగ్నిలో ఆహుతి అయిపోతాయి, మనకి మోక్షం కలుగుతుంది. అట్లాగే రామ అంటే రా అంటే రావణ, మా అంటే మర్ధన. ఎవరైతే రామ అని జపం చేస్తారో వారు రామమర్ధన కోరినట్లే. అంత విశిష్టమైనటువంటిది. అట్లాగే రామాయణం మొత్తం కూడా 24 గాయత్రి ఛందస్సు, 24 అక్షరాలతో కూడుకున్నటువంటిది. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహాం జనహం తపః ఓం సత్యం. ఇట్లా 7 లోకాలను కూడా సూచిస్తుందన్నమాట. అంత విశిష్టమైనటువంటిది రామనామం అనేటువంటిది. అందుకే చాలామంది రామకోటి కూడా రాస్తూ ఉంటారు. రామకోటి రాసిన తర్వాత ఆ పుస్తకాలన్నిటిని కూడా ఏం చేస్తారంటే రామస్తూపంలో వేస్తారు. మనకి భద్రాచలం కూడా ఉన్నది. రామకోటి రాస్తే చాలా మనశ్శాంతిగా ఉంటుంది. అంటే మనకి యథాశక్తి మనం ఎంతవరకు రాయగలుగుతామో అంతవరకు రాయొచ్చు. రోజుకి 10 సార్లు రాసినా చాలు. అట్లే కాకుండా నారాయణ నమశివాయ అనేటువంటి, అంటే ఇక్కడ రామ శబ్దం చూడండి, శివుడికి విష్ణువుకి అసలు భేదం లేదు, ఇద్దరు ఒకటే. ఈ మధ్య చాలామంది ఏం చేస్తున్నారంటే వైష్ణవులకి స్మార్తులకి తగాదాలు, అన్యమతస్థులు కొంతమంది ఫేక్ ఐడి సృష్టించి ఇద్దరి మధ్య తగాదాలు సృష్టిస్తున్నారు. నిజానికి శివుని చూస్తే ఆయనలో విష్ణువు కనపడతాడు, విష్ణువులో చూస్తే శివుడు కనపడతాడు. ఇద్దరికి అసలు భేదమే లేదు. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే. కనుక ఇద్దరు కూడా ఒక్కటే. అట్లాగే శ్రీరాముడు మహాశివభక్తుడు. ఆయన ఎప్పుడైనా తెలుసుకోండి, మనకు పురాణాలు బాగా చదివితే విష్ణువు ఎప్పుడు శివుని పూజిస్తూ ఉంటాడు, శివుడు ఏం చేస్తాడు, విష్ణువుని పూజిస్తూ ఉంటాడు. ఇది మనకు పురాణాలు చదివితే, లింగ పురాణం కానీ చదివితే, కొన్ని లింగ పురాణం కానీ శివపురాణం కానీ మనం చదివినట్లయితే ఇక్కడ శివుడేమో విష్ణువుని ఆరాధన చేస్తాడు, విష్ణువేమో శివుని ఆరాధన చేస్తూ ఉంటాడు. సాక్షాత్ మహావిష్ణు స్వరూపం ఈ యొక్క శ్రీరాముడు. ఈ శ్రీరాముడు మహాశివభక్తుడు. ఆయన భూమండలంలో చాలా శివలింగ ప్రతిష్టలు చేశాడు. ఆ లిస్టు కూడా నేను ఫేస్బుక్లో పెట్టాను. ఎన్నో శివలింగ ప్రతిష్టలు చేశాడు ఆయన. సముద్ర తీరంలో కానీ నదీ తీరంలో ఎన్నో ప్రతిష్టలు చేశాడు. అందుకే అక్కడ నదీ తీరంలో వెలిసినటువంటి దేవాలయాలకి రామలింగేశ్వర స్వామి ఇట్లాగా పేర్లు పెడుతూ ఉంటారు. అట్లాగే కొన్ని గ్రామాలకి రామలింగాపురం, రామచంద్రాపురం, ఇట్లాగా రాముడి యొక్క పేరు వచ్చే విధంగా గ్రామాలు కూడా ఉన్నాయి. రామేశ్వరం అట్లాగే రాముని పేరుతోటి ఆడవాళ్ళు కూడా పేరు, మగవాళ్ళు కానీ స్త్రీలు కూడా పేర్లు పెట్టుకుంటుంటారు. రామలింగమ్మ, తర్వాత రామేశ్వరరావు, ఇట్లా చాలా పేరు ఉన్నాయి. రాము, ఇట్లా చాలామంది పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. రాములమ్మ, తెలంగాణ ప్రాంతంలో రాములమ్మ అని ఒక స్త్రీలు వాళ్ళు ఆ రాము పేరు కలిసి వచ్చేటట్టు పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. ఎందుకంటే రాముడు చాలా గొప్పవాడు, మహానుభావుడు ఆయన. అట్లాగే ఇక్కడ ఇందాక చెప్పాను నేను, నమశివాయలో మా అనే అక్షరం ఒకటి ఉంటుంది, నారాయణలో రా అనే అక్షరం ఉంటుంది. అంటే అక్కడ నారాయణలో రా లేకపోతే ఆ మంత్రానికి విలువ లేదు. తర్వాత నమశివాయలో మా అనే అక్షరం లేకపోతే ఆ మంత్రానికి శక్తి లేదు. ఈ 2 కలిపితే రామ అంటారు. అంటే ఈ 2 ఇద్దరు ఒక్కటే. అంటే రాముడు అంటే శివశక్తి విష్ణుశక్తి కలిసినటువంటి స్వరూపమే సాక్షాత్తు శ్రీరాముడు అనమాట. అంత విశిష్టమైనటువంటి మహానుభావుడు ఆయన. అందుకే ప్రతి సంవత్సరం కూడా మనకి భద్రాచలంలో శ్రీరామనవమి రోజున కళ్యాణం చేస్తారు. ఆయన భద్రాచలంలో భద్రగిరి మీద వెలిసినటువంటి మహానుభావుడు శ్రీరాముడు ఆయన. అయితే అక్కడ భక్త రామదాసు చెరసాలు పాలైనా కూడా
చక్కగా ఆయన ఎన్నో అద్భుతంగా రాముడికి దేవాలయం నిర్మాణం చేసినటువంటి మహానుభావుడు. అందుకే భద్రాచలంలో ప్రతి సంవత్సరం కూడా యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే అక్కడ అక్షంతలు క్షతము కానిటువంటిది అంటే విరగని బియ్యమే వాడతారు తలంబ్రాలకి. ఇక్కడ ఏం చేస్తారంటే రాముల వారి తలంబరాలకి చాలా విశిష్టత ఉన్నది. అందుకే ఎక్కడెక్కడ వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే వడ్ల గింజలు తెచ్చుకొని దాన్ని బాగా ఒలిచి ఆ వడ్ల గింజలు ఒలిచిన తర్వాత వచ్చే బియ్యం విరగని బియ్యాన్ని ఏం చేస్తారంటే దాంట్లో ఆవు నెయ్యి, తర్వాత గంధము, పన్నీరు ఇట్లాంటివి పసుపు కొద్దిగా వేసి బాగా అక్షంతలుగా కలిపి 108 అక్షంతలుగా కలిపి వాటిని కొరియర్ ద్వారా దేని ద్వారానో భద్రాచలం పంపిస్తారు. ఇవన్నీ సేకరించిన తర్వాత తలంబరాలుగా ప్రతి సంవత్సరం రాములవారి తలంబరాల ఉత్సవాల్లో ఇవన్నీ కూడా వాడుతూ ఉంటారు. అంత విశిష్టమైనటువంటి తలంబరాలు, తల నుంచి రాని తలంబరాలు అనమాట. ఇక్కడ బ్రహ్మరంధ్రం మీద తలంబరాలు పోస్తూ ఉంటారు మామూలుగా మన అందరు వివాహం చేసుకునే సమయంలో. మరి భగవంతుడు సీతారాముడి యొక్క కళ్యాణం ప్రతి సంవత్సరం ఎందుకు చేస్తారంటే అంటే ఇక్కడ రాముడి యొక్క శ్రీరామ వచ్చింది కాబట్టి ఆ సందర్భంగా చెప్తున్నాను. ప్రతి భగవంతుడికి కళ్యాణాలు చేస్తారు. ఎందుకంటే లోక కళ్యాణం కోసం చేస్తారు. రాముడికి వివాహం ఏనాడో అయిపోయింది. మనం ఎందుకంటే ఒక గ్రామంలో కానీ పట్టణంలో కానీ ఎక్కడైనా రాముల వారి యొక్క కళ్యాణం చేస్తే ఆ కళ్యాణం అనేటువంటిది లోకరక్షణ హేతున అంటే లోకాన్ని రక్షిస్తుంది, లోకం సుభిక్షంగా ఉంటుంది. ఈరోజు చూడండి ప్రపంచంలో ఎక్కడెక్కడో యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. మన భారతదేశం చాలా సుభిక్షంగా ఉంది, హైందవ దేశం. ఇక్కడ ఎంతోమంది ఈ భూమండలం మీద కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఎన్నో పుణ్యక్షేత్రాలు వెలిసాయి, ఎన్నో దేవాలయాలు వెలిసాయి. కరోనా టైంలో కూడా మనకి కొంతమందికి చనిపోయినా కూడా ఈ దేశం ఇప్పటికీ కూడా సుభిక్షంగా ఉండగలిగిందంటే బ్రిటిష్ వాళ్ళే ఆశ్చర్యపోయారు. ఈ దేశంలో ఉండేటువంటి గొప్పతనాన్ని కొనియాడారు ఇతర దేశాల్లో, రష్యా కానీ అమెరికా కొరకు. అంత విశిష్టమైనటువంటి దేశం ఇది, భరతఖండం ఇది, భారత భూమి ఇది. ఎంతో మహర్షులు యజ్ఞయాగాలు చేసినటువంటి భూమి ఇది, ఎంతోమంది దేవతలు నడయాడినటువంటి భూమి ఇది. అంత విశిష్టమైనటువంటి భూమి ఇది, భరత భూమి ఇది. కొన్ని కోట్ల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి, లక్షల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి భూమి ఇది. ఎందరో మహానుభావులు వెలిసినటువంటి భూమి ఇది. అలాంటి రాముడు పుట్టినటువంటి జన్మస్థలం ఈ యొక్క భరత భూమి కనుక ఆయన నడయాడినటువంటి భూమి, ఆయన తిరగిన ప్రదేశమే లేదు. అట్లాంటి ఈ భూమి ఇప్పటికీ కూడా క్షేమంగా ఉండగలుగుతుంది అంటే ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని కరోనాలు వచ్చినా కూడా, ఎన్ని యుద్ధాలు వచ్చినా కూడా నిలబడిందంటే ఈ యొక్క భూమి చాలా శక్తివంతమైనటువంటిది. ఎన్నో ద్వాదశి జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తిపీఠాలు కొలువైనటువంటి పుణ్యభూమి ఇది భరత భూమి, హైందవ దేశం. కనుక ఈ భూమిలో ఇప్పటికీ మనం క్షేమంగా ఉండగలుగుతున్నామంటే ఇట్లాంటి కళ్యాణాలు చేయటం వల్ల. అందుకే రాముడికి కళ్యాణం చేస్తుంది ఎవరి కోసం అంటే మన కోసం చేస్తున్నాం. ఎందుకని లోకం సుభిక్షంగా ఉండాలి. ఓ రామా, ఆయనకి ఏనాడు వివాహం అయింది, సీతారాముల యొక్క కళ్యాణం చేస్తే ప్రతి గ్రామంలో కూడా ఆ గ్రామం సుభిక్షంగా ఉంటుంది, పంటలు బాగా పండుతాయి. ఇట్లాంటివి కూడా ఆ గ్రామంలో ఎటువంటి పీడకలలు రాకుండా ఉంటాయి, పశు సంపద బాగుంటుంది, పాల వృద్ధి బాగుంటుంది, పంటలు బాగా పండుతాయి, దేశం సుభిక్షంగా ఉంటుంది, పిల్లలు బాగుంటారు, పిల్లా పాపలతో చల్లగా ఉంటారు, అందరూ బాగుంటారు. అందుకే ఈ లోకమంతా కూడా రక్షించబడాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామంలో రాముల వారి కళ్యాణం చేస్తారు. అందుకే ప్రతి సంవత్సరం ఎన్ని సమస్యలు ఉన్నా కూడా రాముల వారి కళ్యాణం చేయాలి. ఈ కళ్యాణం మిగతా భాగం తర్వాత వీడియోలో నేను చెప్తాను.